స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. ప్రభువును భయపడుచు ఆయన మార్గములలో నడుచువారు ధన్యులు అని కీర్తనకర్త చెప్పుచున్నాడు. అరణ్యములో సర్పముల చేత బాధపడిన ప్రజలను మోషే ఎత్తిన పిత్తల సర్పము చూచి రక్షణ పొందినట్లుగా దేవుని కుమారుడైన క్రీస్తును చూచి రక్షణ పొందుదామని మనము ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాల వరకు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధాన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలెనుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కలవలెనుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనాల వరకు. వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్రసముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చుచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాల వరకు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకనిచేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటిమీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినేడల మనమే ఆయన ఇల్లు. ప్రభువా, ప్రభువును భయపడుచు నీ మార్గములలో నడుచుటకు మాకు సహాయము చేయుము. అరణ్యములో ప్రజలకు పిత్తల సర్పము ద్వారా రక్షణ ఇచ్చినట్లుగా క్రీస్తు ద్వారా మాకు జీవమును ప్రసాదించుము. నీ కుమారుడైన క్రీస్తును నమ్మి అనుసరించుటకు మాకు విశ్వాసమును అనుగ్రహించుము.
ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.